ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. తిరుమల శ్రీవారిని రేమండ్స్ గ్రూప్ అధినేత గౌతమ్ సింఘానియా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. చిత్తూరు జిల్లా కార్పొరేషన్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డితో సహా 13 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వాళ్ళు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పోలీసులు అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లి పోలీసు పరిధిలో నమోదైన 59 కేసులకు సంబంధించి పట్టుబడ్డ 2,80,000 విలువ చేసే అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. అలాగే 847 లీటర్ల నాటుసారాను రోడ్డుపై పోసి జేసీబీతో తొక్కించి పోలీసులు ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పొదుపు మహిళలు సాధిస్తోన్న విజయాలు దేశానికి ఆదర్శమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బాలభారతి స్కూల్ ఆవరణలో లక్ష్మీ ఐక్య సంఘం పొదుపు మహిళలతో రజతోత్సవం సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘం అధ్యక్షులు విజయభారత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ట్యాంకును ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా కుర్పాన్లో టీడీపీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేగా తోయిక జగదీశ్వర్ అఖండ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా ధూళికేశ్వర స్వామి వారి ఆలయం నుంచి సాయిరాం గుడి వరకు కూడా భారీ జనసందోహం నడుమ ఈ విజయోత్సవ ర్యాలీ జరిగింది. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. భగవంత్ కేసరి సినిమా అనంతరం శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవాలి అనుకున్నానన్నారు. అనుకోని కారణాల వల్ల అప్పుడు మొక్కులు చెల్లించుకోలేకపోయానన్నారు. అయితే ఆ మొక్కులు స్వామివారికి సమర్పించానని తెలిపారు. దిల్ రాజ్ బ్యానర్లో హీరో వెంకటేష్తో మూవీ మొదలు పెట్టామన్నారు. 2025 సంక్రాంతికి నవ్వులతో ముంచెత్తడానికి మీ ముందుకు రాబోతున్నామని తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే బాలినేని వాసును విమర్శిస్తూ సుబ్బారావు గుప్తా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. గత ప్రభుత్వంలో తన ఇబ్బందులకు గురి చేసినందుకు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని సుబ్బారావు గుప్తా అంటున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి తన షాపులు మూయించారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక తిరిగి తన షాపు ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఈ ఫ్లెక్సీలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు.